ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే కరెంట్ అఫైర్స్ 343వ క్లాస్ ఇవాళ. ఈరోజు కూడా మనం ఒక 11 to 12 క్వశ్చన్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అన్ని క్వశ్చన్స్ అయితే చూడండి, చాలా వాల్యుబుల్ మెటీరియల్, స్టాండర్డ్ జీకే, జనరల్ అవేర్నెస్, అంటే మొత్తం మీద ఒక ఎన్సైక్లోపీడియా లాగా ఈ సిరీస్ను తీర్చిదిద్దే ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రతి టాపిక్, ప్రతి సబ్జెక్ట్ నుంచి, ప్రతి ఏరియా నుంచి మీకు ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇక్కడ అప్లోడ్ అవుతున్నాయి. ఇందులో ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం కవర్ చేస్తున్నాను, మీరు గమనించండి. ఇక ఈరోజు మనము లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి ప్రతి ఒక్కరు. 2025 అక్టోబర్కి సంబంధించిన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ ఉన్నాయి. అంటే మనకి ఈ 2-3 డేస్లో జరిగిన పరిణామాలు ఎవ్రీ 2-3 రోజులకి మీకు కరెంట్ అఫైర్స్ ఇస్తున్నా, మిగతా రోజులలో స్టాండర్డ్ జీకే ఇస్తున్నా. ఇక ఇటీవల కర్ణాటకలోని ఏ ప్రాంతంలో లిథియం నిల్వలు కనుక్కున్నారు? లిథియం చాలా ముఖ్యమైనటువంటి మెటల్ అండి ఇప్పుడు, ఎందుకంటే ప్రపంచంలోని చాలా దేశాలు ఈ అరుదైన ఖనిజం కోసం అన్వేషణ కొనసాగిస్తున్నాయి. మనకి ఇప్పుడు మొబైల్ ఫోన్స్, ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్లో ఇది చాలా బ్యాటరీలలో చాలా ఉపయోగకరమైనటువంటి మెటల్ ఇది, బ్యాటరీలలో లిథియం. అందుకనే ఇండియా కూడా మరి ఎక్కడుంది లిథియం నిల్వలు మనం అయితే రీసెర్చ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా మనకు రీసెంట్గా ఏంటంటే తూర్పు ధార్వాడ్, మీకు కర్ణాటకలో క్రేటన్ ప్రాంతంలోని అమరేశ్వర్ ప్రాంతం, అక్కడ మీకు రాయచూర్ ఏరియా, అక్కడ రీసెంట్గా ఈ లిథియం రిజర్వ్స్ ఉన్నట్టు సైంటిస్టులు కనుక్కున్నారు. అంతకుముందు మనకు జమ్మూ కాశ్మీర్లో కూడా లిథియం రిజర్వ్స్ ఉన్నట్టు కనుక్కున్నారు. సరే, వెలికి తీయడం అనేది కూడా ఒక సుదీర్ఘమైనటువంటి ప్రాసెస్. క్వశ్చన్ నెంబర్ 2, ఇటీవల జపాన్ తొలి మహిళా ప్రధానిగా ఎవరు ఎంపికయ్యారు? జపాన్కి ఒక మహిళ మొట్టమొదటిసారిగా ప్రైమ్ మినిస్టర్ అవుతుంది. మీకు ఇక్కడ 2 అంశాలు చాలా కీలకం అండి. ఇది ఎందుకు మనం చదవాలంటే, ఒకటేమో ఇప్పటిదాకా ఉమెన్ జపాన్లో ప్రైమ్ మినిస్టర్ కాలేదు, ఫస్ట్ టైం అవుతుంది. ఆ కాంటెక్స్లో చూసినప్పుడు చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే, మన ఇండియాకి జపాన్కి ఒక మంచి సంబంధాలు ఉన్నాయి, మనకి చాలా గుడ్ రిలేషన్స్ ఉన్నాయి అన్ని రంగాలలో. ఇప్పుడు మీకు బుల్లెట్ ట్రైన్స్ విషయంలో కావచ్చు, సాంకేతికంగా టెక్నాలజీ పరంగా సపోర్టింగ్ ఉంది. కాబట్టి ఆ కాంటెక్స్లో చూసినప్పుడు కూడా మనం ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయాలి. సనాయే టకాయిచి అండి జపాన్ యొక్క తొలి మహిళా ప్రధానిగా మనకు అక్టోబర్ 21న డిసైడ్ కావడం జరిగింది. పార్టీ అడుగుతాడు ఏ పార్టీకి చెందినవారని, లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, ఎల్డిపి గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. జపాన్ రాజకీయాలలో ఉక్కు మహిళగా ప్రసిద్ధి చెందింది అంటున్నారు. ఇక్కడ కూడా క్వశ్చన్ రావచ్చండి. మీకు బ్రిటన్లో మార్గరెట్ థాచర్ అని, బ్రిటన్ ఉక్కు మహిళ అంటారు, క్వశ్చన్ కూడా అడిగిండు. కాబట్టి ఇక్కడ జపాన్కి సంబంధించి మార్గరెట్ థాచర్తో కంపేర్ చేస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 3, 2025 దీపావళి వేడుకలను భారత ప్రధానమంత్రి ఎక్కడ జరుపుకున్నారు? ఎవ్రీ ఇయర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఒక దగ్గరికి వెళ్ళి దీపావళి వేడుకలు జరుపుకుంటారు. ముఖ్యంగా ఆర్మీకి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా యుద్ధ క్షేత్రాలకి వెళ్ళి అక్కడ సైనికులతో వేడుకలు జరుపుకోవడం, వాళ్ళలో మనోధైర్యాన్ని నింపడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే 2025 వేడుకలకు సంబంధించి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, భారత ప్రధానమంత్రి గోవా తీరంలో విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడి సిబ్బందితో, ఈ నేవీ సిబ్బందితో ఈసారి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఎస్పెషల్లీ మనకి క్వశ్చన్ ఎక్కడ ఫోకస్ అవుతుందంటే, ఏ విమాన వాహక నౌక వద్ద భారత ప్రధాని దీపావళి సంబరాలలో పాల్గొన్నారు అని అడుగుతాడు. రైట్, గుర్తుపెట్టుకోండి, ఐఎన్ఎస్ విక్రాంత్ అండి, ఇది మనకు ప్రధానమైనటువంటి విమాన వాహక నౌక ఇండియాకి. క్వశ్చన్ నెంబర్ 4, ఇటీవల వార్తల్లోకి వచ్చిన నో బడీస్ గర్ల్ పుస్తకం ఎవరు రచించారు? కొంచెం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి వచ్చిందండి ఈ బుక్. కొన్ని సంచలనాత్మక విషయాలు దీంట్లో రాయబడ్డాయి. ఇది రాసింది మనకు వర్జీనియా గిఫ్రీ అండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన రచయిత్రి రాయడం జరిగింది. తన అనుభవాలు చాలా ఉన్నాయి దీంట్లో. క్వశ్చన్ నెంబర్ 5, ఏ దేశం 2026 మార్చి నుంచి తరగతి గదుల్లో మొబైల్ ఫోన్లను నిషేధిస్తూ ఇటీవల ఓ చట్టాన్ని ఆమోదించింది? ఇలాంటి నిర్ణయాలు ఏదైనా కంట్రీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సోషల్ మీడియాను నిషేధిస్తున్నాయి కొన్ని దేశాలు. సో అంటే మీకు పిల్లలు సామాజిక మాధ్యమాలను చూడడాన్ని నిషేధిస్తున్నాయి కొన్ని దేశాలు. అలా ఏవైనా వచ్చినప్పుడు మీరు నోట్ చేసుకోండి. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి సౌత్ కొరియా అండి, దక్షిణ కొరియా. క్వశ్చన్ నెంబర్ 6, అమెరికాలోని ఏ నగరం అక్టోబర్ 19వ తేదీని శ్రీ శ్రీ రవిశంకర్ దినోత్సవంగా జరపాలని ఇటీవల నిర్ణయించింది?
భారత్కి చెందినటువంటి శ్రీశ్రీ రవిశంకర్ దినోత్సవంగా జరపాలని అమెరికాలోని సియాటెల్ నగరం రీసెంట్గా నిర్ణయం తీసుకుందండి. ఇలాంటివి కూడా మనకి ఇంపార్టెంట్ విషయాలు అవుతాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మనకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకుడు మానసిక ఒత్తిడి, హింస లేని సమాజాన్ని నిర్మించడం, వివిధ మతాల మధ్య సామరస్యాన్ని పెంపొందిస్తున్నందుకు గాను ఆయనకు ఈ గౌరవాన్ని కల్పిస్తున్నట్లయితే పేర్కొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకుడు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్. క్వశ్చన్ నెంబర్ 7. గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ 2025 ప్రకారం ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? మోస్ట్ ఇంపార్టెంట్ రిపోర్ట్ రీసెంట్గా వచ్చిందండి. అటవీ విస్తీర్ణానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో మరి ఫారెస్ట్ పర్సంటేజ్ ఎంత ఉంది అనే దాని మీద ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ వచ్చింది. మనకి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్, అందులో డౌట్ ఏం లేదు. భారత్ ప్రపంచంలో అటవీ విస్తీర్ణంలో ఎన్నో స్థానంలో ఉంది అంటే 9th ప్లేస్లో ఉందండి. మనం 9వ స్థానంలో ఉందాం, అంటే టాప్ 10 కంట్రీస్లో ఉన్నాం మనము. ఇక వార్షిక అటవీ విస్తీర్ణం అంటే ఇయర్లీ మనకు జరిగేటటువంటి అటవీ విస్తీర్ణం వృద్ధిలో మనము 3వ స్థానంలో ఉన్నాం. ఫస్ట్ చైనా ఉంది, తర్వాత రష్యా ఉంది, ఇండియా ఉంది. వార్షిక అటవీ విస్తీర్ణం అంటున్నారు. మొత్తం అటవీ విస్తీర్ణంలో చైనా ఫస్ట్ కాదు, గమనించండి. టోటల్ హయ్యెస్ట్ మీకు ఫారెస్ట్ ఏరియా ఏ కంట్రీలో ఉంది అంటే రష్యాలో ఉంది, అది ఫస్ట్ ప్లేస్. మీ కింద ఇచ్చాను లిస్టు. ఓన్లీ ఇయర్లీ జరిగే డెవలప్మెంట్ వృద్ధిలో, అటవీ వృద్ధిలో మనం 3rd ప్లేస్లో ఉన్నాము. ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం అటవీ ప్రాంతం వచ్చేసి మనకి 4.14 బిలియన్ హెక్టార్లుగా ఈ నివేదిక పేర్కొంది. అంటే 32% మనకి మొత్తం వరల్డ్లో ఈ అటవీ ప్రాంతం అనేది ఉంది అని ఇక్కడ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ డాటా మనకి ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అండి, FAO అంటాం, UNO అనుబంధ సంస్థ ఇది. ఇక ఈ నివేదిక ప్రకారం అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న మొదటి 5 దేశాలు, రైట్, ఇది చాలా ఇంపార్టెంట్. టాప్లో రష్యా ఉంది, 2nd బ్రెజిల్, 3rd కెనడా, 4th అమెరికా అండ్ 5th చైనా. మనం వచ్చేసి 9th ప్లేస్లో ఉన్నాం, ఇండియా. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి మనకి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఎవరు విడుదల చేస్తారు? ఇండియాలో కూడా ఒక రిపోర్ట్ విడుదల అవుతుందండి ఎవ్రీ 2 yearsకి ఒకసారి. అది ఎవరు రిలీజ్ చేస్తారని ఒక స్టాక్ జీకే క్వశ్చన్ ఇచ్చాను ఇక్కడ. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అని మనకి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఉంది, వీళ్ళు రిలీజ్ చేస్తారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ రిపోర్ట్ వస్తుంది మనకి. క్వశ్చన్ నెంబర్ 11. ఇటీవల ఏ దేశం కపాలా వ్యవస్థను రద్దు చేసింది? వెరీ ఇంపార్టెంట్ న్యూస్ మనకు రీసెంట్గా వచ్చిందండి. కపాలా వ్యవస్థను రద్దు చేసిన దేశం రీసెంట్గా సౌదీ అరేబియా. ఇది కపాలా వ్యవస్థ అంటే ఏంటిదంటే మన ఇండియా నుంచి కావచ్చు, ఇతర మన సౌత్ ఏషియా నుంచి చాలామంది గల్ఫ్ కంట్రీస్కి వెళ్తారు. ఈ వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏదో రకరకాల పనులలో యజమానుల దగ్గర చేరుతారు. ఎప్పుడైతే ఒక యజమాని దగ్గర X అనే పర్సన్ చేరుతాడో, ఫర్ ఎగ్జాంపుల్ X అనే పర్సన్ Y అనే యజమాని దగ్గర చేరిండు. ఈ Yకి ఎలాంటి అంటే అన్ని హక్కులు ఈ X అనే పర్సన్ మీద సంక్రమిస్తాయి ఆటోమేటిక్గా. ఈయన పాస్పోర్ట్ కూడా ఈయన తీసేసుకుంటాడు. అంటే ఇంకా ఈయన ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడే ఈ X బయటికి రావడానికి వీలవుతుంది. అదొక రకమైనటువంటి నిర్బంధమే అనుకోవచ్చు మనము. చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ సిస్టమ్ ద్వారా. ఆటోమేటిక్గా యజమానికి ఈయన మీద పూర్తి హక్కులు సంక్రమిస్తాయి. ఈయన రిలీజ్ చేస్తే తప్ప బయటికి రాలేని పరిస్థితి. సో పాస్పోర్ట్ కూడా యజమానికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఇలాంటి సిస్టమ్ అక్కడ ఉంది, ఇంకా కొన్ని కంట్రీస్లో ఉంది మనకి. సౌదీ అరేబియా రీసెంట్గా ఏం చేసిందంటే ఈ సిస్టమ్ని తీసేయడానికి నిర్ణయించుకొని ఈ కపాలా వ్యవస్థను అయితే రద్దు చేయడం జరిగింది. సో లేటెస్ట్ ఇష్యూ కాబట్టి తప్పకుండా నోట్ చేసుకోండి. ఇక్కడ నేను ఇచ్చాను, కపాలా అంటే అరబిక్ భాషలో స్పాన్సర్షిప్ అని అర్థం అండి. ఇక్కడ కూడా అడుగుతాడు, ఇలాంటి టెక్నికల్ వర్డ్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా నోట్ చేసి పెట్టుకోండి. సౌదీ అరేబియాకు చెందిన ఒక వ్యక్తి తన వ్యాపారాలు లేదా గృహ అవసరాల కోసం మరో దేశం నుంచి కార్మికుడిని రప్పించుకుంటే ఆ వలసదారుపై ఆ యజమానికి ఏ హక్కులు ఉంటాయో వివరించేది కపాలా వ్యవస్థ. దీని ప్రకారం కార్మికులు తమ ఉద్యోగాలను మార్చుకోవడానికి కానీ దేశం విడిచి వెళ్ళడానికి కానీ వీలుండదు. యజమాని దగ్గరే పాస్పోర్ట్ ఉంటుంది, ఆయన అనుమతితోనే ఎక్కడికైనా వెళ్ళాలి. ప్రస్తుతం ఇంకా మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, బహ్రెయిన్, ఒమన్ వంటి దేశాల్లో ఇది అమల్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 11. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అండ్ రెసిలెన్స్ ఇండెక్స్ 2025 ప్రకారం అగ్రస్థానంలో ఉన్న తొలి 3 దేశాలేవి? స్విట్జర్లాండ్ టాప్ 10లో ఉందండి. దీంట్లో డెన్మార్క్ 2nd ప్లేస్లో ఉంది. 3rd వచ్చేసి నార్వే ఉందండి. ఈ నివేదిక ప్రకారం పెట్టుబడిదారులకు అత్యంత అనుకూల దేశాల్లో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో ఉంది. ఆర్థిక, భౌగోళిక, రాజకీయ, పర్యావరణ పరిస్థితులను తట్టుకొని పుంజుకునే సామర్థ్యం ఆధారంగా 226 దేశాలకు ర్యాంకులు ఇచ్చారు. ఇందులో మన ప్లేస్ వచ్చేసి 155వ స్థానంలో ఇండియా ఉంది. రైట్, ఇది మనకి ఈరోజు నేను మీతో డిస్కస్ చేసినటువంటి చాలా ముఖ్యమైన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.